ఇప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ స్వీట్‌ని రోజు ఒకటి తీసుకోండి. మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. అందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ స్వీట్‌ని ఈజీగా మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు రాగి పిండిని ఇలాగా తీసుకోవాలి. అరకప్పు పల్లీలు మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక కప్పు బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని ఇలాగే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టినాను కాబట్టి నెయ్యి అనేది కాస్త గడ్డ కట్టింది కదా! ఇలాగ మనము స్టవ్ పై కడాయిలో వేసుకున్నప్పుడు వేడికి కరుగుతుంది. ఇలా కరుగుతున్న ఈ నేతిలోకి మనము ఒక కప్పు రాగి పిండిని వేసి ఇలాగా సన్నని మంట మీద ఇలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ నెయ్యిని పీల్చుకున్న ఈ రాగి పిండి కాస్త ఇలాగా తడిసిన పిండిలాగా అవుతుంది. మనం ఇలాగా మొత్తం ఇలాగ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా కలుపుతూనే ఉండాలి. లేదంటే పిండి అనేది అడుగుపట్టి మాడిపోతుంది కాబట్టి సిమ్‌లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా పిండి కలుపుతూ ఉన్నప్పుడు మనం నెయ్యి అనేది పిండి మొత్తం కలిసి ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా మనకి ఫస్ట్ ఇలాగా తడిసిన పిండిలాగా అవుతుంది. తర్వాత మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఇలాగా దోరగా ఏపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగంతా కలుపుకుంటూ ఇలా సన్నని మంట మీద ఏపించుకోవడం వల్ల మనకి పిండి అనేది మంచి వాసన వస్తుంది. అలాగే కలర్ కూడా చూసారా కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా! ఇలాగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఏపించుకుంటే మనకి మనం ఎంత మంచిగా ఏపించుకుంటామో ఈ లడ్డు కానీ ఇది వచ్చేసి లడ్డు చుట్టుకోవచ్చు. అలాగే ఇలా ఇప్పుడు నేను చేసినట్టు స్వీట్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు మనకి రాగి పిండి ఎగిపోయింది కదా! దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనము వేగించుకున్న రాగి పిండిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాము కదా! అదే కడాయిలోకి ఇప్పుడు మనము పల్లీలను కూడా వేసి దోరగా వేపించుకుందాము సన్నని మంట మీద. ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేపించుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకుని కానీ లేదా సిమ్‌లో పెట్టుకుని కానీ అలాగే ఇక్కడ మీరు ఈ పల్లీలకు బదులుగా జీడిపప్పును కూడా వేసి వేపించుకోవచ్చు. ఇంకా జీడిపప్పు అయితే అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి పల్లీలు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి పల్లీలను కూడా ఈ స్వీట్‌లోకి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇలా వేపించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పొట్టుని నలిపి పల్లీలని శుభ్రం చేసుకుని తీసుకుందాము. ఇక్కడ మీకు చూపిస్తాను. మరొక ప్లేట్‌లోకి ముందుగా వేపించుకున్న రాగి పిండిని కూడా చూడండి చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీల పైన ఉన్న పొట్టుని తీసేసి ఇలాగ శుభ్రం చేసి తీసుకున్న ఈ పల్లీలని మనము బరకగా మిక్సీలో వేసి కానీ బరకగా చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ వచ్చేసి ఇలాగా చిన్న రోల్లో వేసుకుని ఇలాగా మొయ్యిగా అంటే బరకగా దంచుకుంటున్నాను. ఇలా బరకగా దంచుకోవడం వల్ల స్వీట్ తినేటప్పుడు మనకి పంటికి కరకరలాడుతూ ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. లడ్డు కింద చుట్టుకున్నా కానీ లేదా ఇలా స్వీట్ చేసుకున్నా కూడా ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు జీడిపప్పును తీసుకున్నా కూడా జీడిపప్పును కూడా ఇలాగే ముక్కలుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. మీరు మిక్సీ పట్టుకునేటట్టయితేనే ఇప్పుడు ఇలా చిన్న ముక్కల కింద చేసుకున్న ఈ పల్లి పొడిని ఇప్పుడు మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న రాగి పిండిలో వేసి అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుని మరొక కడాయిలోకి ముందుగా మనం తీసుకున్న బెల్లాన్ని వేసి కాస్త వాటర్ వేసి మనము స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని లేత పాకం వచ్చేటంత వరకు మనము బెల్లాన్ని మరిగించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలాగ బెల్లాన్ని మరిగించుకున్న తర్వాత మీరు బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంది అని అనుకుంటే మీరు ఈ బెల్లాన్ని మనము స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. లేదంటే మనకి శుభ్రంగా ఉన్నది అని మీకు నమ్మకం ఉంటే ఇలాగా డైరెక్ట్‌గా కూడా మనము ఈ స్వీట్‌లోకి వేసేసుకోవచ్చు. చూడండి ఈ బెల్లాన్ని మనం ఇలా పాకం పట్టుకుంటున్నప్పుడు ముద్దర పాకం కాకుండా కాస్త లేత పాకము అంటే మనకి
చేతికి అతుక్కుంటే సరిపోతుందండి. మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి పాకం అనేది ఇలా దగ్గరికంతా చిక్కగా అయిన తర్వాత బెల్లం పాకాన్ని తీసుకొచ్చి ఈ రాగిపిండిలోకి ఏసేసుకొని ఇలాగా గరిటె సహాయంతో కలుపుకోవాలి. ఇలాగ కలుపుతున్నప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి మనము ఇలా గరిటెతో కానీ, ఇలా స్పూన్‌తో కానీ కలుపుకోవాలి. తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనము ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్‌లు పంచదారని పొడి చేసి ఏసుకోవాలి. ఇలా పంచదార పొడి చేసి ఏసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్‌లో మరింత టేస్టీగా వస్తుంది. అలాగే మీరు పంచదార కాస్త మనకి పంటికి కరకరలాడుతూ ఉండాలనుకుంటే పొడి చేయకుండా కూడా ఏసుకోవచ్చు. నేనైతే పొడి చేసి ఏసుకున్నానండి. ఇందులోకి మీకు మరి కాస్త నెయ్యి కావాలనుకుంటే మరి 2 టేబుల్ స్పూన్‌లు నెయ్యి ఏసుకోండి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే నాకైతే సరిపోయింది. నేనైతే ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత ఇలా మీకు జారుగా అనిపిస్తుంది కదా! ఇలా లడ్డూ కిందైనా చుట్టుకోవచ్చు. లేదంటే ఇలా నేనైతే బాక్స్‌లో ఏసుకుంటున్నానండి స్వీట్ కింద కట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనము ఇలాగే బాక్స్‌లో ఏసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తీసాం చూడండి. ఒకవేళ మీకు ఎక్కువ గట్టిగా అయిపోయింది అనిపిస్తే మాత్రం ఒక 10 నిమిషాలు గాని, 5 నిమిషాలు గాని పక్కన పెట్టుకొని అప్పుడు తీసుకోండి. నేనైతే ఒక 5 నిమిషాల తర్వాత తీసుకున్నాను. ఇలా గట్టిగా అయింది గదా! ఈ స్వీట్ అనేది ఇలా అయిన తర్వాత మనము ఇలాగ ఒక ప్లేట్‌లోకి ఏసేసుకొని ఇలాగ మనకిష్టమైన ఇలాగ ఈ స్వీట్‌ని ఇప్పుడు మనకిష్టమైన ఎంత కావాలో అంత సైజులోకి ఇలాగ చాకు తోటి కట్ చేసుకోవచ్చు. ముందుగా చూపించిన విధంగా మీకు లడ్డూల కింద గానీ, లేదా ఇలాగ స్వీట్ లాగా కట్ చేసుకోవడం గానీ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన రాగి పిండితో చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే లడ్డూల కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్‌ని రోజు ఒక్క ముక్క తింటే చాలండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ స్వీట్‌ని ఇలా చేసుకొని ఒక డబ్బాలో ఏసుకొని ఒక 15 రోజులు, 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. తినొచ్చండి. మరి అప్పటి వరకు ఉండిస్తారా? ఉండీరు. ఇలా ముక్క తుంచి నోట్లో ఏసుకుంటే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఎన్ని రోజులు నాకు తెలీదు. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ టేస్ట్ నేనైతే మిస్ అయ్యాను. మరి మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే ఎముకలు దృఢత్వాన్ని పెంచుతాయి. మరి రాగిపిండి అంటేనే మన హెల్త్‌కి చాలా మేలు చేసేదిగా మనమందరము నమ్ముతాము. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.